హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కలెక్షన్స్ అండి. మా ఇంట్లో రోజెస్ వచ్చాయని చెప్పాను కదా. అయితే చాలామంది కూడా నేను ఛానల్ ఆపేసాను, ఎందుకు ఆపేసాను అని చెప్పేసి చాలామంది అడిగారండి నన్ను. చాలామంది అంటే కొంతమంది బయట వాళ్ళు వీడియోస్ చూసిన వాళ్ళు అడిగారు, కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది అడిగారు. అయితే నేను చెప్పాను ఏంటంటే, స్టైల్గా మాట్లాడాలి, స్టైల్గా రెడీ అవ్వాలి, స్టైల్గానే ఉండాలి, మేకప్లు చేసుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే బట్ అది నా వల్ల అవ్వదు. కారణం ఏంటనేది చెప్తాను వినండి. ఎందుకంటే నేను పెద్ద చదువుకోలేదు, ఇంగ్లీష్లో నేను చేయలేను, ఇంగ్లీష్లో చెప్పలేను. మేకప్లు చేసుకోవడం అనేది నాకు చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ నుంచి అయితే నాకు ఆ ఇంట్రెస్ట్ అయితే లేదండి. మేకప్లు చేసుకొని తర్వాత అసభ్యకరంగా బట్టలు వేసుకొని అసభ్యకరంగా మాట్లాడాలంటే అది నా వల్ల అవ్వదు. ఎందుకంటే నేను అలా పెరగలేదు, నన్ను అలా పెంచలేదు. నేనల్లా 10th క్లాస్ చదువుకున్నాను నేను. నా వల్ల అయిన వరకు మాత్రమే నేను మాట్లాడగలుగుతాను, కానీ వేరే వాళ్ళని చూసి నేను కాపీ కొట్టి వేరే వాళ్ళని చూసి స్టైల్గా మాట్లాడటం, చేతులకు మేకప్లు చేసుకొని మొహానికి మేకప్ చేసుకొని తర్వాత మరి ఇలాగా అసభ్యకరంగా కొంతమంది ఈ మధ్య మీరు చూస్తున్నారో లేదో యూట్యూబ్లో చాలామంది లైవ్ చేస్తున్నారు. ఆ లైవ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే కనుక అసభ్యకరంగా అంటే ఎలాగంటే చీర చండాలంగా కట్టుకోవడం కానీ, లేదా డ్రెస్సెస్ వేసుకున్న చండాలంగా ఈ పైట వేసుకునేటప్పుడు కూడా ఆ బ్లౌజ్ మీద నుంచి అసభ్యకరంగా వేసుకోవడం కానీ. బట్ నాకైతే అలా ఇష్టం ఉండదండి, దయచేసి ఏమీ అనుకోవద్దు. నేను ఎవరిని కించపరచట్లేదండి, ఇది నా ఒపీనియన్. ఇది నా ఒపీనియన్ అని ఎందుకంటున్నానంటే, నాకులాగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్స్పోజింగ్ చేసి బయటికి లేదా స్టైల్గా మాట్లాడి లేదా మేకప్ చేసుకొని మాట్లాడాలంటే అది నేను వేరేగా మాట్లాడి వేరేగా రెడీ అయ్యి వేరేగా ఉంటుంది. అది నేను అలా చేయలేను, ఎందుకంటే నాకు పెళ్ళయ్యి భర్త 2 బిడ్డలండి. నేనైతే అలాంటి పనులు అయితే నేను చేయను. నేను నార్మల్గా నేను అమ్మే కలెక్షన్ ఏంటి, ఫ్యాన్సీ ఐటెం. బట్ నన్ను ఎందుకు చూడాలి మీరు? నా గురించి ఎందుకు? నా గురించి మీకు అనవసరం. నేను చూపించే ఫ్యాన్సీ ఐటెం అది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. మీకు కావాల్స్తే ఆర్డర్ పెట్టుకోండి, లేకపోతే లేదు. దాని గురించి కొంతమంది నీ చేతులు బాగోలేదు, లేకపోతే నీ మొహం బాగోలేదు, నీకు ఇది అవసరమా అంటే ఏంటి అవసరమా, దేనికి అవసరం అని మీరు అంటున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఒక బిజినెస్, నేను ఒకటి సాధించాలని నేను అనుకుంటున్నప్పుడు దానికి మీరు వీలైతే సపోర్ట్ చేయండి. లేదా నేను నచ్చలేదు, నా మాటలు నచ్చలేదు, మీరు చూడొద్దు నా వీడియోస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నా మాటలు నచ్చి నా పద్ధతి నచ్చి నేను అసభ్యకరంగా అయితే రెడీ అవ్వలేను, అసభ్యకరమైన మాటలు మాట్లాడలేను, తర్వాత మేకప్లు చేసుకోలేను. నేను అలాంటి ఛానల్స్ నేను చాలా చూశాను. అలాంటి వాళ్ళకి ఫాలోవర్స్ ఉండొచ్చు, బట్ అది నా పని కాదు. నేను చేసేదల్లా ఏంటి, నేను మేకప్కి సంబంధించినవి వేసుకోలేను. నేను చేసే పని ఏంటంటే ఐటమ్స్, ఐటమ్స్ ఇలా ఇయర్ రింగ్స్ అని కానీ, బ్యాంగిల్స్ అని కానీ, తర్వాత చైన్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా రింగ్స్, పట్టీలు, ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే నేను నెక్లెస్లు, హారాలు, వడ్డానాలు ఇవన్నీ చూపిస్తాను. అది నా చేతులు బాగోలేదు, మీరు చేతులు బాగోలేదంటే చేతుల్లో ఏముందండి? ఇవి నా చేతుల్లో ఏముంది? నా చేతిని మీరు ఎందుకు చూస్తున్నారు? నేను పట్టుకున్న ఐటమ్ ఇప్పుడు ఇదిగో ఫ్లవర్ పట్టుకున్నాను. మీరు చూడాల్సింది ఏంటి? ఫ్లవర్స్ మాత్రమే చూడాలి. నా చేతులు ఎలా ఉంటే మీకెందుకండి? నా చేతులు చూపిస్తే అందంగా ఉండాలని నేను న్యాచురల్గా ఉంటానండి. ఇది నా చెయ్యి. నేను నల్లగా ఉన్నానో తెల్లగా ఉన్నానో నాకు తెలియదు. ఇది నాకు దేవుడిచ్చిన అందం ఇదే. నేను ఇలాగే ఉండగలుగుతాను. బట్ మీరు చూస్తున్నారు కదా అని చెప్పేసి నేను వేరే కలర్స్ తెచ్చుకొని నేను దిద్దుకొని మీకు అలాగ నేను కనిపించలేను. ఎందుకంటే నేను అలా పెరగలేదు. మేకప్స్ అనేవి మాకు తెలియదు, నాకైతే తెలియదు 100%. నేను అది నన్ను నేను మార్చుకొని మీకు నేను వేరేలా కనబడాలంటే నేను కనబడలేను. అది నా పని కాదు. నేను అలా పెరగలేదు. నేను అలా చేసేది ఏంటి, ఫ్యాన్సీ ఐటమ్స్. ఆ ఐటమ్స్ నేను చూపిస్తున్నాను. ఇప్పటికొచ్చి నేను ఆ ఐటమ్స్ ఇచ్చేసిన వాళ్ళల్లో మా బంధువులే నాకు ఆర్డర్ పెట్టారు తప్పించి బయట నుంచి నాకు ఒక్కటి కూడా ఏది కూడా. ఎందుకంటే నేను కనిపించాల్సిన అవసరం ఏముంది? మీ ఊరేంటి, మీ వయసు ఎంత, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం పని, ఇవన్నీ మీకు అనవసరం అండి. నేను అనేది ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాను. ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ చూడండి, నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసభ్యకరంగా బట్టలు వేసుకుని అసభ్యకరంగా మాట్లాడితేనే వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండి సబ్స్క్రైబ్ చేసుకుంటారా? నార్మల్గా ఉన్న నాలాంటి వాళ్ళు ఎవరు లేరా? ఉంటే కనుక, నాలాంటి వాళ్ళు ఉంటే కనుక నాకు సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. నేను ఎవరిని కూడా
ఎవరిని ఉద్దేశించి కూడా నేను ఈ మాటలు మాట్లాడట్లేదు. నా క్యారెక్టర్ నేను ఇంతే అని చెప్తున్నానండి. నేను అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళని బయట సరిగ్గా ఏసుకోకోకుండా, బట్టలు సరిగ్గా లేకుండా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని కూడా అనట్లేదు. అది వాళ్ళ ఇష్టం అది. ఇది నా ఇష్టం. నేనింతే.